ప్రైవేట్ డ్రైవర్ బస్సు నడుపుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ లో ఉన్న అంబులెన్స్ ని బస్సు ఢీకొట్టింది. వెంటనే ఆ డ్రైవర్ ను విధుల నుంచి డిపో అధికారులు తప్పించారు. ప్రైవేట్ డ్రైవర్ బస్సు నడుపుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ లో ఉన్న అంబులెన్స్ ను బస్సు ఢీకొట్టింది. వెంటనే ఆ డ్రైవర్ ను విధుల నుంచి డిపో అధికారులు తప్పించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఇక ఆర్టీసీ బస్సుల సమ్మె 3వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కూడా ఈ బస్సులు నడిపించేందుకు కూడా ప్రభుత్వం చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక ప్రైవేటు డ్రైవర్ బస్సు నడుపుతూ ఉండగా కూడా ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో కూడా ఈ ఘటన చోటు చేసుకుని పార్కింగ్ లో ఉన్న ఒక అంబులెన్స్ ను కూడా ఈ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బట్ అక్కడే డిపోలో ఉన్న అధికారుల డ్రైవర్ అయితే కూడా విధుల నుంచి తొలగించారు. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో ప్రైవేట్ డ్రైవర్ అంటే ఆర్టీసీకి సంబంధించిన సమ్మె నడుస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్లను కూడా తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లకి టెస్ట్ పెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో సత్తుపల్లి డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుని ఆ టెస్ట్ డ్రైవ్ కోసం తోలమని చెప్పడంతో కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ రివర్స్ తీసుకున్న కాబట్టి పార్కింగ్ చేసినటువంటి అంబులెన్స్ అంటే 108 ఆ ప్రాంగణంలో వస్తారో అంబులెన్స్ అయితే ఢీకున్న పరిస్థితి కప్పుతుంది. వెంటనే అప్రమత్తం డిపో అధికారులు అతన్ని ఎమ్మటే దించేసి మీరు దీనికి సెట్గారని చెప్పేసి కూడా పంపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క ఆ డిపోలోనే ఆ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు ఆర్టీసీ కార్మికులు మొత్తం కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఒక పక్క ప్రైవేట్ కి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను టెస్ట్ పెట్టి అదేవిధంగా తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ వెంటనే ఆ అంబులెన్స్ ఎప్పుడైతే ఆ డ్రైవర్ దానికి గుద్దడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు కూడా మండిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రాణాలతోటి మీరు తిరగాటం ఆడుతున్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కేది మొత్తం కూడా అమాయక ప్రజలు ఎక్కుతా ఉంటారు. వాళ్ళ ప్రాణాలను తీయడం కోసం ఇలాంటి డ్రైవర్లను తీసుకొచ్చి మీరు నడిపిస్తారా? ఒక పక్క సమ్మె నడుస్తుంది. సమ్మె విచ్ఛిన్నం చేయడం కోసం ప్రైవేట్ గా ఉన్నటువంటి డ్రైవర్లందరినీ కూడా లైసెన్స్ ఉంటే చాలు, డ్రైవింగ్ వస్తా రాదా అలా ఏమి అవసరం లేకుంటే పూర్తి స్థాయి కూడా వాళ్ళకి బస్సులు ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ టెస్ట్ డ్రైవ్ చేసే సమయంలోనే కేవలం వెనకకి రివర్స్ తీసుకున్న సమయంలో ఒకసారిగా అంబులెన్స్ అయితే ఢీకొన్నట్టు పరిస్థితి పడుతుంది. వెంటనే కూడా అధికారులు అమరావతి ఆ డ్రైవర్ ని దించేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అనేక మంది అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది డ్రైవర్లని తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో అంతా అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి డ్రైవర్లని తీసుకుంటామని చెప్తుంది. కానీ ఇలాంటి డ్రైవర్లు అంటే కోకొల్లలుగా డ్రైవర్లు ఉండరు, వాడు మద్యం తాగి కూడా డ్రైవింగ్ చేస్తారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక పద్ధతి ఉండదు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ప్రైవేట్ గా సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఈ రోజు చేస్తే ఈ రోజు మాత్రమే ఆయనకి పూట గడిచే పరిస్థితి కాబట్టి ఈ రోజు డ్రైవరే కాబట్టి 1 డే డ్రైవర్ కిందనే వాళ్ళు తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళు ఎట్లయినా ఉండదు. అంటే వాళ్ళకి ఎలాంటి డ్రెస్ కోడ్ కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, డ్రైవింగ్ పూర్తి స్థాయిలో వచ్చా రాదా, వాళ్ళ శిక్షణ ఏ విధంగా ఉందో తెలియకుండానే డ్రైవర్లు తీసుకుంటున్నారు. కేవలం ఆర్టీసీ ప్రాంగణంలో మాత్రమే వెనకకు ముందుకు బస్సు తీసేదాలు అతనికి బస్సు ఇస్తున్న పరిస్థితి కాబట్టి సత్తుపల్లి జరిగింది. నవీన్, ఒకవైపు సమ్మె జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్కరు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఒకతను కూడా చనిపోయిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చర్చలకు రమ్మనంటూనే కూడా ఇట్లాగా ప్రైవేటు వ్యక్తులతో కూడా ఈ డ్రైవింగ్లు చేయించడం ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు సమ్మె విరమింపజేస్తాము, చర్చలకు సిద్ధం అంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు ఏమో ప్రైవేటు వ్యక్తులతో కూడా ఈ బస్సు నడిపించే యత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఎందుకంటే సమ్మె అనేది వాళ్ళు అర్ధరాత్రి చేసినట్టు సమ్మె కాదు. దాదాపుగా 43 రోజుల కిందటనే సమ్మె నోటీస్ ని ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 32 సంబంధించిన డిమాండ్లను దాంట్లో పొందుపరిచి మీ సమ్మెకి వెళ్తాం, మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి కూడా 43 రోజుల కాంచి కూడా ఆ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులతోటి ఆ యజమాన్యంతో కార్మికులు చర్చలు జరుపుతున్న పరిస్థితి పడుతుంది. అయితే మొన్న అర్ధరాత్రి అంటే 3 రోజుల కిందట ఏదైతే ఉందో సమ్మెకి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం. వాళ్ళు పెట్టినటువంటి ఆ 32 డిమాండ్లలో కనీసానికి 3 డిమాండ్లు కూడా తీర్చట్లేదు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి కూడా సమ్మెకి వెళ్ళారు. సమ్మెకి వెళ్ళడంతో కూడా ప్రభుత్వం ఏంటంటే దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. సమ్మె చేసినా సరే సమ్మె విచ్ఛిన్నం చేయాలి, సమ్మె ఉన్నా కానీ సమ్మె లేనట్టుగానే ఉండాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఎయిర్ బస్సులతో పాటు ఇతర డ్రైవర్లు ఎవరైనా సరే హెవీ లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని విధులకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఒక పక్క చర్చలు అంటే నిన్న మనం చూడొచ్చు నర్సంపేటలో ఒక డ్రైవర్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇవాళ పూర్తి స్థాయి కూడా డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు కూడా బెటాయించినటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే మళ్ళీ ఈ రోజు కూడా ఒక నోటిఫికేషన్ వేసి అవుట్ సోర్స్
సంబంధించిన అంటే ఒక పక్క చర్చలు జరుపుకుంటేనే మరో పక్క అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఎంప్లాయీస్ కావాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ చర్చలు విఫలమయ్యే పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలోనే, ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు ఏవి కూడా ప్రభుత్వం తీర్చే పరిస్థితిలో లేదు కాబట్టి పూర్తిగా కూడా వాళ్ళ అవుట్ సోర్సింగ్ సంబంధించిన డ్రైవర్లు ఇచ్చే పనులు ప్రభుత్వం పడ్డదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా ఒకటి, ఎందుకంటే వాళ్ళు న్యాయమైన కోరికలే కోరుతున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల కిందట ఎన్నికలకు వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవి అడుగుతున్నాం ఆర్టీసీకి సంబంధించి తప్ప మేము కొత్తగా ఏం అడగట్లేదు. అవే మాకు నెరవేర్చామని చెప్తున్నాం. 2.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మరి ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మాకు కొద్దిగా చేసి పెట్టండి అని చెప్పి చెప్తున్నాం. ఆ ప్రభుత్వం ఏది కూడా వినిపించుకోవట్లేదు. పూర్తి స్థాయి కూడా పెడచావని పెట్టి అవుట్ సోర్స్ ఎంప్లాయీ తోటి మొత్తం ఆర్టీసీని నడపాలని చూస్తుంది. అంతేకాకుండా ప్రాణాలు అంటే ప్రజలు ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతుంది. ఒక పక్క కార్మికులు ప్రాణాలు పోతున్నా వాళ్ళ ఉసురు తీసుకుంటున్నా కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పేసి కూడా జేఏసీ నాయకులు కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.